నమస్తే రమేష్ అన్న. నమస్తే సునీలు. నమస్తే నమస్తే. ఎటు పోతానే రమేష్ అన్న? ఈ రాజన్న కాలువ దిగబోతాను రా. కాలువ దిగపోతానా? పారలేదేందే? పార వాళ్ళు ఇస్తారు కానీ ఏందో చెప్పు. నవీన్ గారు నెంబర్ ఇవ్వవా అన్న? చెల్లిటి కొట్టిస్తా. ఇక తీసుకో. ఇవరా. థ్యాంక్స్ అన్న. నీకు పనున్నావు ఇక పో. ఎటు పోయేది? ఇంటికి. ఇంటికా? నా 200 ఎవరు ఇస్తారా? 200 ఎక్కడి? 200 ఎక్కడియా? నా సందాల నేను పని వేయటం మందలిచ్చి నా పని ఎత్తగొట్టి మళ్ళీ 200 ఎక్కడి అంటావా? 200 ఇక్కడ నీ పని ఏం పోయిందే? మొత్తం సేపు మందలు ఇస్తే నువ్వు గిట్లనే అంటావురా. పోయేటోని మందలిత్తివి. ఆడ పోయేసరికి లేట్ అయిందని వాళ్ళు అంటారు. ఇంటికి పోతే కూలి పోయిందని అది అంటది. 200 నువ్వు చేయబట్టి 500-600 లాసు అంతే. 200 దేహపు నేను చేయబట్టి 500-600 లాస్ అట. అంటే నేను 500-600 కానీ అన్ని కొట్టుకపోతాయా? 200 పో. చెప్పు. అరే సునీల్ గా నన్ను తక్కువ అంచనా ఎత్తావురా. పొద్దుగా లేస్తే నీ ఇంటికి అత్త నీ జీవం తింటా ఏమనుకుంటాను. నన్ను తక్కువ అంచనా ఎత్తావు సునీల్ గారే. 200 దేహపో. నీతోటి పర్వానికి మందలు ఇచ్చిన తీసుకో 200. థ్యాంక్స్ రా సునీల్ గా. పొద్దుగా 200 పోయినైంది. నువ్వు నవ్వకు. పొద్దుగాల నీ నోరు పెట్టుకున్నా నా తప్పు. 200 ఇచ్చి మాట్లాడతాను రా. అక్క ఉన్న చెల్లె ఎందుకు ఇట్లా వచ్చిన? అప్పట్లో నా దగ్గర కారపొడి తీసుకున్నావు కదా అక్క, పెడతామని వచ్చిన. పెడతా దుగ్గు ఇప్పుడే వచ్చినావు. ఇల్లు ఇప్పుకొని పోయినాడికి ఇప్పుడే వచ్చింది. ఇగో చెల్లె. అయ్యో అక్క నీ గుర్తంతే పోసినావు కదా. అయ్యో చెల్లె నువ్వు నాకు పోషించిన సగం గిలాసే. నేనే పోనీ అని ఎక్కువ పోషించిన. ఏ ఊకో అక్క, ఇచ్చినావు కానీ నేను పోసింది నీకన్నా తక్కువనా? నేను నీకు పోషించిన నెల అయితే దగ్గర ఏం తక్కువ. నీకు వడ్డీ కారం పొడి కడితే పెద్ద గిలాసులు అవుతుంది. ఏ ఊకో చెల్లెకి కారపొడికే వడ్డీ కడతారు ఎవరన్నా? ఎందుకు కట్టరు? పుణ్యానికి వస్తుందా ఏమన్నా కారపొడి? మా అమ్మో నువ్వు గిట్లది అనుకుని ఇంటికే రాకపోతున్నాను. నువ్వు ఇట్లాంటి దాని మంది వెళ్తా నా ఇంటికే రానియకపోదును. మగజాలతా ఇటీ. ఇక పట్టు. ఏంది నా సొమ్ము నాకేయడానికి దుఃఖం వస్తుందా నీకు? మగజాలు కంటే ఇట్లయితే ఊళ్ళో ఉప్పు కూడా పుట్టది. ఏసుడు దాని ఉంటే అడుగు ఆశ కూడా పుట్టది. నేను పోయినాక రాకపోవడమా? సగం గిలాసులు కారపొడికి గిలాసులు కారపొడి పట్టుకొచ్చిన. ఓ నా మొగుడు బంగారం. నా బెల్లం సింగారం. మంచి లేపు కదా. ఏమంటు ఏమండి, మనం ఇట్లనే ఇంట్లో పైసా బయటికి పోకుండా బయట పైసా ఇంట్లో కష్టం ఉపాయం చేసుకుంటూ ఉండాలి. అంతే రాలే. అంతే అంతే. మనం ఇట్లనే పైసా మీద పైసా ఊడేసి 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి 10 మందిలా కలుపు పడి తిరగాలి. సరేపా ఇంత తిందాం. తిని అట్లా తిరిగి వచ్చి అంత సంపాదించుకొని వద్దాం. పాప ముత్తుడే మంది పంపలిగా. బావా ఉన్నావా? చెల్లె ఉన్నారా? నేను చూసా తాగా. ఓ బావా ఏందయ్యా ఎవరు కావాలా నీకు? ఎంత దూరం చుట్టమైనా నన్ను మర్చిపోతా నువ్వు? ఎవరు నువ్వు అని గంట మాట్లాడుతున్నావు ఏంది బావ నన్ను? చెల్లె నువ్వనే చెప్పు బావకు, నేను ఎవరో తెలియదాట. నువ్వు ఎవరో నాకు యాదికి అత్తలేదు మరి. ఎంత దూరం చుట్టమైనా దగ్గర చుట్టాన్ని మర్చిపోతావు బావ నువ్వు నన్ను? దొంగలు నన్ను అడవాటిస్తాను మీరు నాకు తెలుసు కానీ. మా బామ్మది షార్ప్ దొరకబట్టిండు. ఇక తొందరగా దొరుకుతాం అనుకోలేదన్నయ్య. నాకు ఇరికైంది. మీరు ఇద్దరు సైకిల్ చేసుకున్నప్పుడే నాకు ఇరికైంది కానీ. అమ్మో బామ్మది నీతో జాగ్రత్తగా ఉండాలి. సాల్గంటి మా అన్నని ఎంతసేపు నిలబెడతావు? దా బామ్మది దా. కానీ బామ్మది
నువ్వు అప్పుడు మా అయ్యతో కలిసి దగ్గరుండి మా పెళ్లి పనులను చూసుకొని ముందు పడ పట్టుకే మా పెళ్లి అయింది. ఏ మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉన్నది బావ దాంట్లో. ఇప్పుడు ఎక్కడ ముచ్చటాన్ని ముంగటేసుకునేది బావా కానీ ముచ్చట. ఇప్పుడు డీజే కాడ గమ్మత్ చేసిన పోయి నువ్వేమన్నా తక్కువ చేసినావు బా పిలుస్తా అంట రానే రాలేదు కానీ వచ్చినాక ఆయన బావ నువ్వు మేమేమో డీజే కాడ ఎగుతా అంటే షెల్ల తీసుకొని పోదాం అనుకున్నావు. నువ్వు షెల్ అనుకోని నువ్వు వేరే అమ్మాయిని కారెంట్లో తీసుకోపోతా అంటే నేనే దొరకబట్టినా కాదు బావ గుర్తున్నదా? ఏం చేస్తాను కానీ అంత కోతి అయితే గాని వచ్చిన పని ఏంటి బామ్మ అంటే మరి మా బిడ్డది సారీ ఫంక్షన్ ఉన్నది తప్పకుండా రావాలా చెల్లి ఇద్దరు కలిసి. ఇంతకు మరి కంసా కూరగాయలకు పెడతా బావా బాగా ఎత్తా మేకలను పోతాం గుర్రం పోతాం అనుకుంటా ఉన్నది పోతా బిడ్డ బావ నాకు గ్రాండ్ చేస్తా. చెల్లె ఎందుకు వెళ్తావు చెల్లె బావ ఎందుకు వెళ్తారా బావా ఏమైంది ఎందుకు వెళ్తాను? ఏం లేవా అమ్మది మా పెళ్ళప్పుడు తిన్న కౌన్స్ కూర మళ్ళా ఇంతవరకు ఎందుకు బావా మీ ఊళ్ళో కౌసు దుకాణాలే లేవా? ఎందుకు లేవన్నా దుకాణాలు ఎందుకు లేవు చేతిలో గవ్వలు లేవు. ఆగు బావా ఆగు ఆగుషేలు ఆగు ఎందుకు వెళ్తారు ఆగు 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 చెల్లె బావా ఆగు పైసలేవా ఇక నేను ఇస్తా తీసుకోరా బావా. బావా ఈ 500 తీసుకొని ఇప్పటికైతే అరకిలో మటన్ కడుపు నిండది. బామ్మది అప్పుడెప్పుడో నా పెళ్ళప్పుడు తిన్నా ఈ అరకిలో మాట ఏం సరిపోతుంది పేగులు పెరపేర మాడతాను ఏం సరిపోతుంది బామ్మది అరకిల. నిజమే బావను అన్నమాట కూడా ఈ అరకిలో ఎవరో కాలుతుంది ఇంకో 500 ఇస్తా శరీరంగా తెచ్చుకొని కమ్ముగా తినండి బావా. ఇంతకు ఎన్నో తారీఖు బామ్మది మరి ఫంక్షన్? 26వ తారీఖు బావా ఫంక్షన్. అవునా సరే కానీ కోడలేం చదువుతుందన్న? 9వ తరగతి చదువుతా చెల్లె. ఇంకో 4-5 ఏళ్ళు అయితే పెళ్లి చేయాలి మరి రోజులు మంచిగా లేవు. ఇక అది తప్పుతుందా బావా 20 లక్షలు ఇచ్చి మంచి నౌకరులను చూసిద్దాం అనుకుంటారా? అగో చెల్లె మళ్ళీ ఎందుకెడతాను మళ్ళీ ఏమైంది మళ్ళీ ఎందుకెడతారా మళ్ళీ ఏమైంది? ఏం లేదు బామ్మది మేము నీ బిడ్డ ఫంక్షన్ రావు. అగో ఎందుకు బావ ఎందుకు రారు ఏమైంది? ఇప్పుడు మేము నీ బిడ్డ ఫంక్షన్ రావాలా? రావాలి. ఇక వచ్చినప్పుడు కట్నం అయితే వేయాలా? నేను కామన్ గా పెట్టేదే కాదా కట్నం పెట్టాలి. కట్నం లేవు బామ్మది దగ్గర పైసలు. అడికి వచ్చి అందరి ముందట చిన్న ముఖం వేసుకున్నాడు కంటే ఇంటికాడ ఉండేది ఉత్తం. ఎందుకు చేయలేదు అట్లా అంటాను మీరు ఏడ దక్కదు 1000 రూపాయలతో పాటు చదివీలు కట్నం. బామ్మది రాంగరాంగ ఏమైనా తినచ్చినావా మరి కుక్కడంతా ఏమైనా తింటావా? రాంగ తినచ్చినా కానీ బుక్కనే మంచి లేవా రూపాయి దాంది. నీళ్ళేంది మా అన్న కోసం ఏమన్నా స్ప్రైట్ పట్టుకురాపో. తెస్తా బయట తెస్తా దుకాణంలో పోయిరాపో. 5 నిమిషాలు ఆగు బామ్మది. అన్న నువ్వు టీవీ చూడవే నేను తినడానికి ఏమన్నా చెప్తా నీకు. సరే చెల్లె సరే. అవుగారే ఏటో చెప్పు స్ప్రైట్ ఇయ్య పైసలు ఇయ్యా సేటు నేను పోతాను నానే పాత బాగే బొచ్చన్నది అవి ఇవి కలిపి ఇస్తే ఇస్తా. ఓ గంట గరం అవుతాను ఏంటి సేటు? ఇగో ఆ సేటు అంత గరం కాకు పాత బాకి ఉన్న సంగతి నాకు ఎరికే. పాత బాకి ఈ బాకి మొత్తం ఎల్లుండి ఇస్తా నీకు అర్థమైందా? మా బామ్మడి తెచ్చిండు ఇంట్లో కూర్చున్నాడు వాడు ఇజ్జత్ మారం పోతుంది. స్ప్రైట్ చాలు చాలు గాని నువ్వు ఇచ్చినట్టే నేను తీసుకున్నట్టే తీసుకోపో. చెప్పండి వచ్చినావు కదా పైసలు ఇస్తేనే ఇచ్చిండు స్ప్రైట్. నేను ఎట్లో తెచ్చినా గానీ నీ అన్నేడి ఇంట్లో టీవీ చూస్తాను. చూస్తాడా చెప్పులనేవే? అగో మా అన్న కూడా లేడు కదా. అగో ఏంటి ఇవన్నీ? ఓ కొడుకా పైసలు పెట్టిందే ఏం లేవేంది ఇలా ఖాళీ ఉన్నది బ్యాగు.
వచ్చినోడు ఎవడే అంటే మీ అన్న కాదు వచ్చినోడు దొంగ కొడుక పక్కా ప్లాన్.